నెల్లూరు నగరంలోని విజయ మహల్ గేట్ సమీపంలో గల హోటల్ విశ్రాంతి నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి నిర్వాహకురాలు అనుపమ మోహన్ మాట్లాడుతూ మే నెల 14-15వ తేదీలలో నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు శుభమస్తు ఫౌండేషన్ 25 కళా సంఘాల సహకారంతో విశిష్ట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ గురించి వివరాలు తెలియజేస్తారని, అలాగే కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, సెమీ క్లాసికల్ ఫోక్ నృత్యాలతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్నారని, ఇందుకొరకు మే 1వ తేదీ లోపల కింది నెంబర్ 9495922768 ను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు. నెల్లూరు కళలకు ఎంతో ప్రోత్సహిస్తున్న సుమస్తు ఫౌండేషన్ వాసు గారి చిన్నాటి మిత్రాలు అనుపమ మోహన్ గారు. చిన్నాటి మిత్రాలు అంటే మా అత్తమ్మ మిత్రాలు అత్తమ్మ అంటారు, కానీ వారికి స్నేహితురాలు. అంటే వారికి ఎంత బిజీ ఉన్నా కూడా కేవలం కళలకి వాళ్ళ నాన్నగారి ఆశయంతో, వాళ్ళ నాన్నగారి సేవా కార్యక్రమాలు నెల్లూరులో ఎన్నో వాటర్ పోరల్స్ కానీ, అలాగే హార్ట్ ట్యాబ్లెట్స్ కానీ, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ చేస్తూ వాళ్ళ నాన్నగారి ఆశయాలతో కళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నెల్లూరు అంటే కళలకి ప్రాముఖ్యత ఎంతో పుట్టింది. కళలు పుట్టి నెల్లూరులోని. అలాంటిది దానికి అనుపమ మోహన్ గారిని కేరళలో తాను బిజీ ఉన్నా కూడా నేను పుట్టిన ఊరు, నా ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాసు గారి సహకారంతో, అలాగే మన 25 కళా సంఘం సపోర్ట్తో ప్రతి ఇయర్ చేస్తూ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ మే 14-15 తేదీ టౌన్ హాల్లో సింహపురి నృత్యోత్సవం జరుగుతుంది. నేను అనుపమ మోహన్ చేసినప్పుడు నేను టౌన్ హాల్లో కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దేశాల నుంచి అమ్మాయిలు వచ్చి వాళ్ళు చేస్తుంటే ఇదిరా కూచిపూడి, ఇదిరా భరతనాట్యం అనేది అనిపించింది. అంటే అంత చక్కగా వచ్చి వాళ్ళు ఫ్లైట్ దిగి ఇక్కడ చేసి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోయారు. అంటే అనుపమ మోహన్ గారికి అంత దేశాల నుంచి ఉన్నారు. వాళ్ళతో పాటు మంజు భార్గవ్ గారు, అలాగే శోభనాయుడు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. వెంపటి సత్య గారు గురువు గారు. ఇవన్నీ కంటే కూడా మన నెల్లూరులో చేయటం అనేది అనుపమ మోహన్ గారు నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి నృత్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు పాల్గొని వాళ్ళు ఇచ్చే మెమోంటోస్, సరేనా, సర్టిఫికేట్స్ తీసుకొని ఒక గుర్తింపు. తాను ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతో సీనియర్. వారితో ఆ నాట్యం ప్రయత్నించి ఆ షీల్డ్ మెమోంటో తీసుకొని మీరందరూ కూడా నెల్లూరు ఒక గౌరవం తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే అనుపమ మోహన్ గారికి వచ్చి చేసేందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా సుమస్తు ఫౌండేషన్ చైర్మన్ వాసు గారు కూడా ఎంతో సహకారం అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ కూడా టౌన్ హాల్కి వచ్చి మీరు ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. నేను నెల్లూరులో ఫస్ట్ నాట్యం అనే దాన్ని ఒక కాలు పెట్టడం శ్రీ కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మా గురువు గారు. కొన్ని సంవత్సరాలు, నా 4వ సంవత్సరం నుంచి నాకు 8 సంవత్సరాలు, నాకు 9వ సంవత్సరం టైంలో నేను వెంపటి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కానీ నా మొదటి గురువు గారు కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అది ముందు చెప్పటం మర్చిపోయాను. తర్వాత 14-15వ తారీఖు మీరు అందరూ కూడాను తప్పకుండా టౌన్ హాల్కి రావాలి. మా వచ్చి చేసే పిల్లల గురించి మీరు ప్రమోషన్స్ అది ఇవ్వాలి, తప్పకుండా చేయాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. అందుకే నా మలయాళం కూడా మిక్స్ అయిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాలు మలయాళం జీవితం కాబట్టి నాకు మలయాళంతో చాలా మలయాళం మిక్స్ అవుతుంది, ఏమనుకోవద్దు. అందరికీ నమస్కారం. మీ అందరికీ సింహపురి ప్రజలకి అంతకుముందే పరిచయం. సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి కొచ్చిన్, దీని అధినేత నా కుడివైపు ఉన్నటువంటి అనుపమ మోహన్ గారు. వీరు నెల్లూరు వాస్తవ్యులు. నెల్లూరులో కందికట్టి వెంకయ్య గారి కుమార్తె. చిన్నబజార్ సౌరాల వీధులు ఉండేవారు. మేమందరం ఒక దగ్గర నివాసం ఉండేవాళ్ళం. అత్తమ్మ వివాహం చేసుకొని కొచ్చిన్కి వెళ్ళినప్పటికి కూడా తను ఏదైతే వెంపటి చిన్నసత్యం గారి దగ్గర విద్యను అభ్యసించారో
ఆ విద్యని సమాజానికి అందించాలి, భారతీయ కళల్ని సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి అనేక మందిని విద్యార్థులను తీర్చిదిద్దింది. కేరళ తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ మెట్టినీళ్ళు కేరళ కాబట్టి కేరళ రాష్ట్రంలో అనేక అవార్డులు కూడా పొందారు అనుపమ మోహన్ గారు. ఇట్లా ఒక ఖ్యాతి పొందిన తర్వాత సొంత ఊరికి కూడా ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో సింహపురి నృత్యోత్సవం పేరుతో కరోనా ముందు 2 సంవత్సరాలు వరుసగా నృత్యోత్సవాలు 3 రోజుల పాటు జరపడం జరిగింది. తిరిగి కరోనా తర్వాత వారి ఇంట్లో కొంత అశుభం జరగడం, ఎన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరము మళ్ళీ టౌన్ హాల్లో మే 14, 15 సింహపురి నృత్యోత్సవం ప్రారంభమవుతుంది. దీనిలో ఆసక్తి కలిగినటువంటి నృత్యకారులంతా కూడా పాల్గొవచ్చు. దాన్ని ముందుగా రిజిస్టర్ చేసుకొని వారి యొక్క ప్రదర్శనని ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక యువ కళాకారులను ప్రోత్సహించే దానికోసం ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ద్వారా నెల్లూరులో కళలు అంటేనే గుర్తుకొచ్చేటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహము మార్గదర్శనంతో సుమస్తు ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలతో సత్యాంజలి అకాడమీ వాళ్ళు ఈ సింహపురి నృత్యోత్సవం జరుపుతున్నారు. ఈ నృత్యోత్సవంలో పాల్గొనే వాళ్ళనే ఆసక్తి ఉండే వాళ్ళందరూ నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆ 2 రోజులు జరిగే నృత్యాలను తిలకించడం ద్వారా మాకు సపోర్ట్ చేయవలసిందిగా సింహపురి కళని ఆదరించేటటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.